సొంత కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవించడమే కమ్మ కుల ఔదార్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ పంచాయతీలోని హైవే గ్రోత్ సిటీలో జరిగిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రసంగించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. కమ్మవారి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కమ్మ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, విద్యా వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరై ప్రసంగించారు. కమ్మ కులం ఇతర కులాలను గౌరవిస్తూ వ్యాపారం, విద్య, రాజకీయ రంగాలలో అందరినీ కలుపుకుంటూ ఎదిగిన కులం అని జనార్దన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కమ్మ ప్రముఖులు అంచెలంచెలుగా ఎదిగిన వారేనని చెప్పారు. కమ్మ కుల అభివృద్ధికి పాటుపడుతూ ఇతర కులాలు, బడుగు బలహీన వర్గాల కులాలకు కూడా సహాయపడుతూ వారి ఎదుగుదలకు మన వంతు ప్రోత్సాహాన్ని అందించాలని దామచర్ల జనార్దన్ సూచించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవాధ్యక్షుడు చిడిపోతి వెంకటేశ్వర్లు, నంద్యాల కమ్మ సంఘం నాయకులు అభిరుచి మధుసూదన్ రావు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, గుండప్రేణ అచ్యుత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, రాజమండ్రి జేఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ గన్ని భాస్కర్ రావు, ప్రముఖ రచయిత కోట పురుషోత్తం, క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమారు నాగేశ్వరరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, కమిటీ సభ్యులు కాట్రగడ్డ రఘుపతిరావు, పావులూరి బాపయ్య చౌదరి, అబ్బూరి నవీన్, నాగుబోయిన భాస్కర్రావు, గార్లపాటి శ్రీనివాసరావు, దుగ్గినేని వెంకట్రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వడ్డెంపుడు సుజాత, జిల్లా అధికార ప్రతినిధి రావుల పద్మజ, యువజన విభాగం అధ్యక్షుడు బొటపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు అభిరుచి మధుసూదన్ రావు నేషనల్ హైవే పక్కనే సంఘ భవనానికి 1 ఎకరం స్థలాన్ని ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవాధ్యక్షులు చిడిపోతి వెంకటేశ్వర్లు ₹1 కోటి విలువైన స్థలాన్ని సంఘ భవనానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఓరుగంటి వెంకటేశ్వరరావు, మండవ సుబ్బారావు నిర్వహించారు. తక్కువ వ్యవధిలోనే కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండవ మురళీకృష్ణ, ఆలా హనుమంతరావు మరియు కమిటీ సభ్యులను కమ్మ బంధువులు అభినందించారు. కమ్మవారి చరితం మహామహుల స్ఫూర్తితోటి దివికి లేచి కెరటం, మహోన్నతం మహోజ్వలం కమ్మవారి చరితం మహామహుల స్ఫూర్తితోటి దివికి లేచి కెరటం, రమణీయమైన చరితం అతి విశ్వవ్యాప్త జ్వలనం, మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం. శాతవాహన పాలకుల గుండెల్లో గుండె మీరు సువర్ణలిఖిత చరితకు శ్రీకారం చుట్టినారు. పాలనలో పరాక్రమమే విజయనగర సామ్రాజ్యం, కృష్ణరాయ నమ్మకమే బ్రహ్మసాని ధీరత్వం, వీరోచిత సైన్యమే తుమ్మల వీరన్న, కమ్మనాడు రూపకర్త ముసునూరి నాయకుడా, ఓరుగల్లు రక్షణకు ఒరిగినట్టి వీరులారా, కమ్మవారి మనుగడకు ముందడుగు సూర్యులారా, మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం.
కోట్ల తలను నరికి కోటకు వేలాడగట్టిన అజరామర అమరావతి వాసిరెడ్డి వెంకటాద్రి సంస్థానం పాలనకు సంస్కారం అద్దినట్టి కల్లపల్లి జమీందారు యార్లగడ్డ రాజావారు మూఢత్వం మనకేలని చెలరేగిన త్రిపురనేని జనం కోటి జయం అన్న సూర్యదేవర రాఘవయ్య పరిశ్రమల రూపశిల్పి కోయంబత్తూర్ గోవింద స్వామి తమిళ నాట తెలుగు వాణి మధురై మంగమ్మ రాణి మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం విజ్ఞానపు విశ్వఖని మదరాసు నాయుడయ్యా కమ్మవారి చరిత కొరకు కృషి చేసిన భావయ్యా త్యాగాలత పునితమైన మాగంటి అన్నపూర్ణ రైతులకై శోధించిన జగదమూడి కుప్పు స్వామి ఉన్నత శిఖరాలకు ఎదిగినట్టి వెలగపూడి యువతకు మార్గదర్శి అడుసు మల్లి కృష్ణయ్య నేత్ర వైద్య సేనాని అరవిందో గోవిందప్ప వాడి తన్ను నీవు ఆచార్యంది రంగ మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం మన అమ్మవారి చరితం వ్యాపారం కాదు ఉపకారం ముఖ్యమన్న తాతారావు క్రికెట్ టోర్నమెంటి మన బంగులూరి సుబ్బారావు పత్రికా ప్రపంచంలో అగ్రగామి తెలుగు బిడ్డ బహుళ రంగ వెలుగుబాట చెరుకూరి రామోజీ అయల సీమ రాజ్యంలో బాంబులతో పంచాడిన యువజాతికి ఉత్తేజం పరిటాల రవీంద్ర విజయవాడ గుండాలను వీధులెంట ఉరికించిన కమ్యూనిస్టు జలసాని చంద్ర రాజేశ్వరరావు మహోన్నతం మహోజ్వలం అమ్మవారి చరితం మన అమ్మవారి చరితం మీరు ముందుగా నన్ను క్షమించాలి. నాకు పని చేయటం కష్టపడటం తెలుసు కానీ స్టేజీల మీద మాట్లాడటం ఎప్పుడు నేర్చుకోలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ సంవత్సరం లోపు బాగా మాట్లాడతా నేర్చుకుంటాను. అలాగే ఇంత దూరం విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదములు. మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది. అలాగే తక్కువ టైం ఉండడం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం. దాన్ని మాకు మన్నించాలి. మరి వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరు పేరున ఊరు తిరిగి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటిలో మీరు సభ్యత్వాలు చేసి మీ సభ్యత్వం ఇచ్చే రుసుమే మన సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాం, 1016. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నాకు కమ్మ సంఘం సభ్యత్వం ఉందని రావాలనే తక్కువ అమౌంట్ పెట్టాం. ఆ అమౌంట్తోనే ప్రతి వచ్చే సంవత్సరం నుండి మన ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి పిల్లలకి ఫీజులు కానీ ఇంకా వేరే ఏమైనా ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ సాయం చేస్తాక ఈ అమౌంట్ పనికి వస్తుంది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని క్రమశిక్షణగా చాలా అవినీతి మరకలు లేకుండా నిరూపించుకుంటాను.
మీరందరూ నాకు అలాగే ఈ కమిటీ సభ్యులు నాకు తోడ్పాటుగా ఉండాలి, నన్ను ముందుకు నడిపించాలి మీ విలువైన సలహాలతో. థ్యాంక్ యూ. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, సమాజంలో అంతర్భాగం దేశం, భారతదేశంలో అంతర్భాగం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అందులో అంతర్భాగం మన తెలుగువారిలో మళ్ళా జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా, ఒంగోలు. అయితే ఎందుకు ఈ మొత్తం అంశాన్ని చెప్పవలసి వచ్చిందంటే, మనం సమాజంలో భాగం, అందరితో మనము అనేటటువంటి అంశాన్ని కూడా ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా కష్టపడి పనిచేసేటటువంటి వారు, వ్యవసాయం చేసేటటువంటి వారు, డాక్టర్లుగా, యాక్టర్లుగా, లాయర్లుగా, పారిశ్రామికవేత్తలుగా అత్యున్నత శిఖరాల్ని కష్టించి స్వయం కృషితో ఎదిగినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా మన మీద బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదలలో ఉన్న చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక కళ్యాణ మండపం కానీ, అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు. ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. కమ్మ సంఘానికి ఆఫీస్కి ఒకటి బిల్డింగ్, ఒకటి 25,000 గదులు స్థలం ఇవ్వటానికి సిద్ధమయ్యాను. అది ఈరోజు అది సార్ గారికి చెప్తున్నాం. అది సార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి వెంకటేశ్వర గారికి. మాకు బ్యాక్ బోన్ లాగా మా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘానికి ముఖ్య సలహాదారులు కూడా ఆయన. థ్యాంక్ యూ సార్. మా అందరికీ ప్రకాశం జిల్లా ముద్దుల మామయ్య గారు చెక్కు తీసుకొచ్చాడు 1 lakh. గత 5 ఏళ్లలో ఒంగోలులో చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు. అంటే ఎవరో ఒక ఉద్దేశంతో జరిగింది కాదు, అది ఎవరిని తప్పు పట్టకూడదు. చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమాజంలో కమ్మాలంటే. వీళ్ళ జోలికి వస్తే ఎవరు రారు, పిల్లలు లేరు, అందరూ పెద్దవాళ్ళు, రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి SC ST కేసులు పెడతామని బెదిరించి మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి 10 మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఆస్తులు టార్గెట్ చేసి ఆఖరికి మహానాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను మనవారిపైన వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కూడా రారు, మీ ఆస్తులు కాజేస్తుంటే ఎవరున్నారు అబ్బాయి తిరిగేవాళ్ళు ఏడకపోతే కోర్టుకు వెళ్తా ఉన్నారు. కాదని చెప్పి తీసుకెళ్లి DSP దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేయించా. అంటే ఎవరో తప్పు చేయాలని పెద్దవాళ్ళకి ఎవరికి ఉండదు. ఆ రోజు అశోక్ వర్ధన్ రెడ్డి DSPగా ఉన్నాడు, కలెక్టర్, SPలు అందరూ చాలా సీరియస్గా అందరి మీద కేసులు 420లు, ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులు పెట్టి 70 మందిని అరెస్ట్ చేశారు. 100లకు పైగా నకిలీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు.
ఒకరనే చుట్టూ ఉన్నోళ్ళి బ్రాహ్మలి కమ్మ వాళ్ళి అంటే మనం కూడా సమాజానికి అంతరించిపోతున్న జాతిలో కనపడుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభా వేదికగా చెప్తున్నా, అమెరికాలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా తరం వాళ్ళు 20-10 సంవత్సరాల ముందుకు వెళ్ళారు, సంపాదించుకున్నారు. ఇవాళ ఇక్కడ పిల్లలందరూ చదువుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళని ఈ సభా వేదికగా అప్పీల్ చేస్తా ఉన్నా. లేకపోతే 20-10 సంవత్సరాల తర్వాత గ్రామాల్లో మన జాతి అంతరించిపోతున్న జాతిగా బాధపడతా ఉంటుంది. మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే అమెరికా పిచ్చి పెట్టి ఆడ పంపించి ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూస్తే మొన్న మా బంధువు అయిన పొందూరు రంగారావు పొందూరులో రంగయ్య పొందూరులో 40 ఎకరాల పెద్ద రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి 4 రోజులు పెట్టింది. వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలోళ్ళది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను కూడా వెళ్తా ఉంటా. వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని బండి పీగురు సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ లోపల బాధ, చివరి రోజుల్లో దగ్గర లేరని చెప్పే బాధ అంటే మనందరికీ ఉండదు రేపు అందరికీ. అందుకని అమెరికాకి ప్రోత్సహించొద్దండి, మనోళ్ళు ఎవరున్నా కూడా ఇంత రమ్మనండి, ఇక్కడ బతకొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మనకు కావాలని ఈ కులంలో పుట్టలేము, కానీ ఈ కులంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే తరతరాలుగా చూస్తూ ఉంటే రవాణా సౌకర్యాలు లేనప్పుడు, అంటే ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా కమ్మవారు వలసవాదులుగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి వ్యవసాయం అంటే నేర్పిన కులం కమ్మ కులం. ఆ రోజుల్లోనే ఆ రాష్ట్రాల్లో వ్యవసాయం అంటే తెలియని రోజుల్లో ఈరోజు కర్ణాటకలో చూడొచ్చు, మహారాష్ట్రలో చూడొచ్చు, చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళు జీవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి మంచి కల్చర్ నేర్పినటువంటి జాతి కమ్మ జాతి. అలానే ఆనాటి కాకతీయుల నుంచి వాసిరెడ్డి వారి వరకు అనేక మంది ఈ జాతికి గుర్తింపు తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వారికి, కమ్మవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందరో మహానుభావులు, అందులో తారక రామారావు గారిది ఒక ప్రత్యేక స్థానం. ఆయన నిజంగా కారణ జన్ముడే. భగవంతుడు దశావతారాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా దశావతారమే. ఆయన చూపిన మాట, ప్రేరణ ఈ జాతికి కానీ తెలుగు జాతికి, ముఖ్యంగా కమ్మవారికే కాదు తెలుగు జాతి మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఇదే తెలుగు జాతికి ఆయన గుర్తింపు తీసుకొస్తే తెలుగు జాతి అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి కారణం మాన్యులు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాడల్లో ఒక హైటెక్ సిటీ నిర్మిస్తే కంప్యూటర్లకు కూడి పెడతాయని అడిగారు ఆ రోజుల్లో ఆయన విజన్ని. ఆయన విజన్ 2020 అని పెడితే ఆ రోజు ఎగతాళి చేశారు. ఈరోజు విజన్ 2020కి హైదరాబాద్ చూడండి, 2020కి హైదరాబాద్ ఎలా ఉంటుందో ఆయన 1995లో చెప్పాడు. ఆ ఫలాలు అందుకున్న తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి అక్కడ ఆస్తులు సంపాదించి ఈరోజు మన గ్రామాల్లో బ్రహ్మాండమైన ఆస్తులు, బిల్డింగ్లు ఇవన్నీ ఏర్పడుతుందని కారణం, దాని స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో గుర్తించారు రాబోయే సగం కంప్యూటర్ల సగం అని గుర్తించి ఈ జాతిని ప్రోత్సహించి ఆయన అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి అటువైపు మనందరిని నడిపితే ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళలో 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉన్న తెలుగు వారిలో 100 మందిలో 60% మంది కమ్మవారు ఈరోజు అమెరికాలో ఉండి అక్కడి నుంచి సంపాదించి ఈరోజు గ్రామాభివృద్ధికి, గ్రామాల్లో సదుపాయాలకి చేస్తున్నారంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన జాతి, ఆ జాతిలో ఉన్నందుకు మనందరం నిజంగా గర్వించాలి. అలానే మన జాతిని గౌరవిస్తూ
మనకు చేతనైంది. అనేక రంగాల్లో మనం ఉన్నాం. విద్యా రంగంలో ఉన్నాం, వైద్య రంగంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, వ్యాపార రంగంలో ఉన్నాం. మనతో పాటు మనం నమ్ముకున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా సరే కులాలకు అతీతంగా అందరూ కూడా చేయూతనిస్తే సమాజంలో మనం వేరు కాకుండా వీళ్ళు అందరూ సేవ చేసే జాతి. కమ్మ జాతి ఎక్కడున్నా సరే అందరికి ఉపయోగపడాలి. అందరికీ అది మన నాయకులు మనకు చెప్పింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు, సేవ చేయండి, గ్రామానికి రండి. వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళు ఇచ్చిన పిలుపుని అందుకొని మనము మన జాతిలో పేదలతో పాటు అనేక రంగాల్లో ఉన్న మనమందరం కూడా మిగిలిన అందరికీ కూడా సేవ చేస్తూ కమ్మవారికి మంచి పేరు తీసుకురావాలని నేను కూడా నా విద్యా సంస్థ ద్వారా ఈ సంఘానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని, దాంతోపాటు మన సంఘంతో పాటు మనతో ఉన్న మిగిలిన అందరికీ ఆదర్శంగా మన కమ్మ జాతి ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఆ మార్పుకి కమ్మవారు ఎప్పుడూ ముందున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో మీకు తెలుసు, తెలుగు వాడిగా మనం గర్వించుగా చెప్పుకుంటున్నామంటే ఈ తెలుగు వాడికి గుర్తింపు తెచ్చింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. ఇంతకుముందు ఢిల్లీ వెళ్తే మేము 1974 నుంచి నేను ఢిల్లీ వెళ్తూ వచ్చాను. రాజకీయాల్లో అప్పుడే కొంత నూతనంగా వచ్చాం. అక్కడికి పోతే తెలుగు అంటే ఎవరికి తెలియదు. మెడ్రాసీ అనేవాళ్ళు. తెలుగు భాష అప్పుడే 3 కోటి ఆంధ్రులు అనేవాళ్ళు. మనం 3 కోట్ల పైగా ఆంధ్రులు ఉంటే, తెలుగు వాళ్ళు ఉంటే, కానీ తెలుగు జాతీయం అనే ఒకటి ఉండనేటువంటిది మన దేశ రాజధానిలో తెలియని పరిస్థితిలో మనం ఉంటే 82లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 8 మాసాల్లోనే మరి దిగ్విజయంగా ఈ రాష్ట్ర చరిత్రని మార్పు చేసినటువంటి ఘనమైన గొప్ప వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు. అప్పుడు తెలిసి వచ్చింది ఇక్కడ తెలుగు భాష అనేది ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉందని యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన విషయాన్ని, ఆ కీర్తి మన కమ్మవారు అని చెప్పని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడ ఏదైనా సరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఎద్దేవా చేశారు. ఇలా పాతాళ భైరవ సినిమా కాదు ఒకటంటే ఒకటి ఇంకో రకంగా రకరకాలుగా కామెంట్ చేస్తుంటే అసలు నీ సిద్ధాంతం ఏంటి అని అడిగాడు. ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్. అసలు నీ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం లేని ఆయన పార్టీ పెట్టింది, ఈ ఓట్లు చేయండి, ఏదో సినిమాలు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వచ్చింది పేదవాడికి పట్టి కడుపు ఆకలితో ఉండేవాడికి పట్టినది అన్నం పెట్టడం, గూడు లేనివాడికి గూడు కల్పించడం, బట్టలు లేనివాడికి కనీసం తోత ఇవ్వటం అని చెప్పని తీరా తోత ఇవ్వటం చెప్పాడు. అదేవిధంగా అప్పట్లో వామపక్ష రాజకీయాలని, మద్దతు రాజకీయాలు, రకరకాల సిద్ధాంతాలతో ఉండేటువంటి సొసైటీలో ఆయన ప్రత్యేకంగా సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం చెప్పినా కోటి విద్యలో కూటి కలిగినట్టుగా తిండి కోసమే, ఆ తిండి పెట్టే విధంగా, ఉండడానికి ఇల్లు కట్టించే విధంగా, కట్టుకోవడానికి బట్ట, ఇదే నా సిద్ధాంతం అని చెప్పి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడు అందరూ కూడా మార్గదర్శకం అయ్యాడని చెప్పే విషయాన్ని మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరం మారిపోయింది. 82 అంటే ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు దాదాపు 18, 20, 42 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్ మారిపోయింది. కాబట్టి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం కమ్మగా పుట్టినందుకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి, ముందంజలో ఉండేది
కమ్మ కులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరిని కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు పడుతుండే వాళ్ళు చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30% 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలో అని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన కరెక్ట్ గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదో మనం పెట్టాము, మనం భోజనం చేసాము, వెళ్ళేది అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగ్కి రావటం, అది వరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను, రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి, మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి 5 ప్రోగ్రాములు ఉంటే 5 ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు 1:30కి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చాను. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీలో కూడా కూర్చోవటం, మనకి మేజర్గా ఇబ్బందులు ఉండే ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం. ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టల్ కానీ అదేవిధంగా లేడీస్ హాస్టల్ కానీ లేదు, మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి వనభోజనాలు ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ముగించుకొని మన కోసం ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మనందరితోటి టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం మీ అందరి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి, ఈ సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్పి, అదేవిధంగా మన కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవారికి, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదవారికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ